అక్కడికి వెళ్తున్నాము, నేను మా వారు అండ్ మా పాప కూడా. యాక్చువల్లీ ఇంట్లో కూడా మీతో మాట్లాడుకునే టైం లేదు, ఫోన్లో మీటింగ్ అని, అందుకని సగాయి అండ్ అలాగే మా సాంప్రదాయంగా సగాయి చేస్తారన్నట్టు. సగాయి ఎంగేజ్మెంట్ రెండు పూల పండ్ల పండగ. ఇది నా షారీ, నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను. ఇది మా అక్క పెళ్ళి, అంటే మా అక్క పాప వాళ్ళ పెళ్ళికి అన్నట్టు. నేను మా చెల్లె ఇంకో చెల్లె ముగ్గురం సేమ్ తీసుకున్నాం ఈ షారీస్. మేము వెళ్ళేసరికి అయితేనండి సగాయి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడికి కొంచెం 10 నిమిషాలు అయితే నేను లేట్ అయిపోయాను. అండ్ నేనైతే నిజంగా చెప్పాలంటే అక్క వాళ్ళ ఇంటి నుంచే వీడియో తీద్దామని చెప్పేసి ప్లాన్ ఉండే నాది. అండ్ ఎంత హడావుడి ఉంటుంది ఒక ఇంట్లో ఫంక్షన్ అంటే. నిజంగా చెప్పాలంటే అక్క వాళ్ళది ఇంకా జాయింట్ ఫ్యామిలీ కదండి, ఇంకా ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు. అండ్ ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది, అంత హంగామా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి ముందు రోజు మాది అంటే తీజ్ ప్రోగ్రామ్ ఉండే మా కమ్యూనిటీలో అండ్ మా బంజారాలో ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే అన్నట్టు. ఆల్రెడీ వీడియోస్ పెట్టాను కదా, ఆ తీజ్ వీడియో కూడా నెక్స్ట్ రాబోతుంది. బట్ ఈ వీడియో అయితే నిన్న ఆల్రెడీ జరిగిన ఎంగేజ్మెంట్ వీడియో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి పెడుతున్నాను. అండ్ దానికోసం అని చెప్పేసి కొంచెం అలసిపోయి ఉండే, కొంచెం లేట్ అయిపోయింది 10 నిమిషాలు. అండ్ మేమైతే కరెక్ట్ టైంకి అందాము. అండ్ అక్కడికి అబ్బాయి వాళ్ళు వచ్చేసారు, అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేసారండి. అబ్బాయి వాళ్ళు వచ్చేసినాక మా సాంప్రదాయం ప్రకారంగా అండ్ మా పెద్దవాళ్ళు మా పూర్వీకులు జరిపిన విధంగా ఆ విధానాన్ని మర్చిపోకుండా మా ముందు తరాలకు అండ్ మా పిల్లలకు తెలియజేయడానికే ఈ చిన్ని ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ అన్నట్టు. ముందైతే దీనికి ఒకటి స్పెషల్గా ప్రోగ్రామ్ ఉండేది. ఇదే పెద్ద ఎంగేజ్మెంట్ కంటే ఎక్కువగా ఘనంగా చేసుకునేవారు అన్నట్టు. ఇక్కడ జరుగుతుంది కూడా అదే సగాయి. ఆ సగాయి అంటే అటు వైపున పెద్దవాళ్ళు, ఇటువైపున పెద్దవాళ్ళు అండ్ వాళ్ళ తరపున వాళ్ళు, వీళ్ళ తరపున వాళ్ళు, అంటే మా తరపున, వాళ్ళ తరపున, అబ్బాయి వాళ్ళ తరపున, అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు వచ్చేసి అన్ని రకాలుగా మీకు సంబంధం ఓకేనా అని చెప్పేసి ఈ నిర్ణయం అనేది, అంటే ఇక్కడ సగాయి అనేది ఖాయం చేస్తారన్నట్టు. ఈ సగాయి అనేది అయిపోయిందంటే మా అప్పుడు బాగున్నామా. ఇప్పుడైతే అవన్నీ ఏమీ లేదు, సాంప్రదాయమే చేస్తున్నాము అండ్ ట్రెడిషనలే చేస్తున్నాము అన్నట్టు. అవి రెండింటిని పాటిస్తున్నాము. నెక్స్ట్ అయితే ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అండ్ పూల పండగ ఏ విధంగా ఉంటుందనేది అండ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో అది కూడా వస్తుంది. అప్పటి వరకు మధ్యాహ్నం 2 వరకు అయితే అది రిలీజ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ సగాయి అనేది మా సాంప్రదాయం పరంగా ఎలా ఉంటుందనేది మీరు చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి తను వచ్చేసి అబ్బాయి వాళ్ళ అమ్మ అంది. నన్ను చాలా బాగా పలకరించింది అండ్ చూడగానే అక్కనే పలకరించింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ వాళ్ళ తరపున కూడా, అక్క వాళ్ళ తరపున అంటే అబ్బాయి వాళ్ళ తరపున చాలామంది వచ్చే ఉండే. అండ్ ఇక్కడ చూసారా ఈ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. మిగతా వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మా ఫ్యామిలీలో అయితే చెప్పచ్చు. అండ్ ఎందుకంటే ఈ జనరేషన్ అంటే ఇప్పుడు మా జనరేషన్లో మా ఫస్ట్ పెళ్ళి అని చెప్పచ్చు. ఆల్రెడీ మా బావాళ్ళు అంటే పిల్లలవి కూడా అయినాయి, కానీ కొంచెం పెద్దవాళ్ళు మా బావాళ్ళు. అండ్ ఇప్పుడు మా జనరేషన్లో అయితే ఫస్ట్ మా బావ పిల్లలవి కూడా పెళ్ళిళ్ళు అయినాయి, కానీ వాళ్ళు కొంచెం సీనియర్. అండ్ వాళ్ళ తర్వాత జనరేషన్ అన్నట్టు ఇది మా దాంట్లో ఇప్పుడు మా జనరేషన్లో ఫస్ట్ పెళ్ళి. అండ్ పెళ్ళి కూడా త్వరలోనే ఉంది. అండ్ ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా నిజంగా చెప్తున్నాను. నిన్న నిజంగా ఒక పెళ్లి పందిరి అండ్ మంగళసూత్రమే తక్కువ అండి, అంత జనాలు వచ్చిర్రు అండ్ అంత బాగా గ్రాండ్గా జరిగింది. నేనైతే ఫస్ట్ టైం ఇంతమందిని చూడడం అండ్ అక్క వాళ్ళు కూడా ఆ రేంజ్లో చేశారన్నట్టు. మీరైతే అసలు వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసేసేయండి. ఆయన ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. అక్క చూడండి ఎంత బాగా రెడీ అయిందో, యూత్ కనిపిస్తుంది కదా. అర్జున్ మైత్రి ఎక్కడ ఉంది నాన్న ఫోటో
ఇదండి వీడియో, చూసారు కదా. అబ్బాయిని అయితే స్వాగతం పలికే వరకు అయితే చూపించాను. నెక్స్ట్ వీడియో కూడా ఎంగేజ్మెంట్ వీడియో, ఫుల్ వీడియో పెడతాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.